అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి, మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ ప్రభుత్వ సలహాదారును. ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కల్తీ లడ్డు అని చెప్పేసని గతంలో ప్రచారం చేయడం, దానిపైన సుప్రీంకోర్టు వరకు కూడా పోవడం, సుప్రీంకోర్టు కూడా కల్తీ జరగలేదని చెప్పడం, మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ తిరుమల తిరుపతి, ఎందుకంటే కోట్లాది మంది భక్తుల నమ్మకం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే చాలని చెప్పేసని ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు విపరీతంగా ఆ స్వామి గారి గురించి, పవిత్రత గురించి తప్పుగా ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తప్పు నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గురించి కల్తీ లడ్డు తయారు చేసి కొవ్వుతో చేశారని చెప్పడం నిజంగా జరిగే ఉంటే అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా దానికి దేవుడు శిక్ష తప్పదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. ఇది ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని ఈరోజు ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం వారు చేసే తప్పులను మలచే దానికోసం మళ్ళీ వైసీపీ పైన ఈ అబాండాలు వేయడం జరుగుతూ ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి వారు తెలుసు, వారి శ్రీమతి గారు స్వర్ణమ్మ గారు కూడా చాలా భక్తిపరురాలు, హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఆమె ఎప్పుడు మొదటి నుంచి కూడా దేవుని మీద నమ్ముకొని ఆమె ఉంటున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వారిపైన ఈరోజు నిందారోపణలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్తున్నా. ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి పైన మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా తగ్గించుకోండి. ఆ దేవుడు, కలియుగ దైవుడు ఏది చేసినా కూడా ఎవరు తప్పు చేస్తే వారికి తప్పక శిక్ష పడుతుంది. 2014 నుంచి అంటే 19 వరకు కేవలం 376 రూపాయలతో కేజీ నెయ్యికుంటే, మరి గవర్నమెంట్ 2019 నుంచి 416 రూపాయలతో కొనడం, నెయ్యిలో కొవ్వు కలిపారని చెప్పడం, నెయ్యి రేట్ ఎక్కువ ఉందా, కొవ్వు రేట్ ఎక్కువ ఉందా అనేది కూడా ఆలోచించకుండా ఆ విధంగా చేయడం. మరి అదేవిధంగా పాల మీద వస్తున్నటువంటి నెయ్యిని మాత్రమే తీశారే కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కేవలం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం నిజంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టేసి ఈ విషయంగా నేను రాజకీయంగా పోకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దండి. మీరు ఎవరు చేసినా తప్పు, దానికి శిక్ష తప్పకుండా అనుభవించక తప్పదు. కాబట్టేసి ఇప్పటికైనా ఈ అసత్య ఆరోపణలు మానుకొని భక్తుల మనోభావాలను కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.